కింద కూర్చుంటున్నారు, నేల మీద వండుకుంటున్నారు, వండిన వంటలు రుచి చూస్తున్నారు, హాస్టల్ల పిల్లగాలు తినే తిండి తింటున్నారు. సర్కార్ బళ్ళల్ల సార్లు టీచర్లు చెప్పే చదువులు చక్కగా నడుస్తున్నాయా లేదా అని అరుచుకుంటున్నారు. పంతుల మల్లెక్క మారి పిల్లగాళ్లకు చదువు చెప్తున్నారు. కొందరైతే తెల్లారంగానే ఇంటింటికి తిరుక్కుంటా మంచి చెడ్డలు అరుచుకుంటున్నారు. ఈ పాటికే అర్థం కావచ్చు కదా మీకు నేను ఎవరి గురించి చెప్తున్నాను. జిల్లా కలెక్టర్ల ముచ్చటే ఇది. ఇక చూడుర్రి, అసలు వీళ్ళు కలెక్టర్లేనా అనిపిస్తుంది చూస్తుంటే. అరే వా, సర్కారు సంక్షేమ హాస్టళ్ల పిల్లలతోటి కలిసి భోజనాలు చేసి పాఠాలు నేర్పి రాత్రి నిద్ర చేసి సమస్యలు అడిగి తెలుసుకొని పోయింది ఈ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం. ఇటు చూడు, జనగాం జిల్లా కరుణాపురం సర్కారు సంక్షేమ హాస్టళ్లకు పోయి రాత్రంతా నిద్ర చేసి పిల్లగాళ్ళకు క్లాసులు చెప్పి డౌట్లు తీర్చి వంటలకు ఏ సామాన్లు వాడుతున్నారు, ఎసుంటి కూరగాయలు తెస్తున్నారో చూసి పిల్లగాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేసిండు అక్కడి జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సార్ కూడా. ఇటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సార్ ఏమన్నా తక్కువనా, క్లాస్ రూమ్లో టీచర్ అవతారం ఎత్తి చాలాసేపే పాఠాలు నేర్పించిండు. ఇట్లా ఈసారి కూడా పిల్లలతోటి కూర్చొని భోజనం చేసి వంటకాల టేస్ట్ ఎట్లుందో తెలుసుకుండు. ఇక అటు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి మేడం అయితే పిల్లలతోటి కిందనే కూర్చొని భోజనం చేసింది. ఇట్లా హాస్టల్లో భోజనాలు టేస్ట్ చేసుడే కాదు, పిల్లల లెర్నింగ్ టాలెంట్ను టీచర్ల టీచింగ్ టాలెంట్ను రెండింటిని టెస్ట్ చేసింది. క్లాస్ రూమ్లో పిల్లగాళ్ళని లేపి ప్రశ్నలు వేసుకుంటా. ఇట్లా ఉన్నట్టుండి సర్కారు హాస్టళ్లు గురుకులాలను చెకింగ్ చేసిరు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు అంతా. కానీ ఉన్నమాట చెప్పుకోవాలంటే మునుపటి కలెక్టర్లకు ఇప్పుడున్న కలెక్టర్లకు పనితనంలో చాలా మార్పే వచ్చిందనాలే. వంటకాల క్వాలిటీ చెకింగ్ చేస్తున్నారు, చదువులు నేర్పుతున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు, పిల్లలు పంతులమ్మలతోటి కలిసిపోతున్నారు. వీళ్ళందరేమో కానీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సార్ అయితే ఇంకో అడుగు ముంగడికేసి ఇంటింటికి తిరుక్కుంటా సమస్యలు తెలుసుకుంటుండు. ఈ సార్ను చూసి కతిమోలు కూడా స్పీడ్ పెంచుతారేమో, ఇక చూడాలి.